చాలామంది రాత్రి పగలు అని తేడా లేకుండా ఏసీ గదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా శీతాకాలమైనా సరే. అదే పనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం ఏసీ గదుల్లో ఉండడం వల్ల సహజంగానే కళ్ళు పొడిబారుతాయి. కళ్ళల్లో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్ళు పొడిబారాయి దురద మంట పెడుతుంది. గంటల కొద్దీ ఏసీలో ఉండేవారికి చర్మం పొడిబారి దురద పెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలో వెళ్తే చర్మం మరింత పొడిబారుతుంది. దీంతో చర్మ దురద సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది. పొద్దస్థానం ఏసీలో ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, గొంతు, కళ్ళు ఇన్ఫెక్షన్స్కు గురవుతాయి. గొంతు పొడిబారిపోతుంది. ముక్కు రంధ్రాలు పూడుకుపోతాయి. అస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఏసీల్లో ఉండేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది మైగ్రేన్ కూడా దారి తీయవచ్చు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.